రోజు ఇంటి ముందు నాకు వచ్చిన చిన్న ముగ్గు వేసుకుంటాను. అయితే ఈరోజు శుక్రవారం కదా, పూజ కూడా చేస్తున్నాను. అమ్మ ఫ్యామిలీ దొరికింది. నేను మీ శోభన్ మాట్లాడుతున్నాను. పూజ చేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పేవి వారికి శుక్రవారం పూజలు. శుక్రవారం మనం చేయవలసిన పనులు, చేయకూడనివి ఎలాగా ఉండవు, చేయవలసిన పనులు చాలా ఉంటాయి. వాటిని నేను మీకు చెప్పబోతున్నాను. మా చిన్నప్పటి అలవాట్లు కూడా నేను మీకు షేర్ చేయబోతున్నాను. చిన్నప్పుడు పెద్దవాళ్ళ పక్కని సాయంత్రము 6, 7 అయ్యేటప్పటికి చేరిపోయేవాళ్ళము. అక్కడ భోజనాలు చేసేసాక వాళ్ళ పక్కన పడుకుంటే వాళ్ళు ఇలాగ మా చేత ఇట్లాంటి పద్యాలన్నీ చెప్పేవారండి. చంద్రశేఖర అనే అష్టకమేంటి, లింగాష్టకమేంటి, స్తోత్రాలు, అష్టకాలు ఇలాంటివన్నీ కూడా అలా సాయంత్రం చెప్పేవారు. పొద్దుటే దండం పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా తొండము నేగదంతము అంటూ మొదలెట్టేవాళ్ళము. ఇది చిన్నప్పటి అలవాట్లు అన్నమాట. అలాగే పురాణాల గురించి, అష్టకాల గురించి, అమ్మవార్ల గురించి పెద్దవాళ్ళు చెప్పగా విని మన మైండ్లో అవే ఉంటాయి. కాబట్టి వాళ్ళు చెప్పినవే మనం ఫాలో అవ్వాలి అనుకుంటాము. అయితే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు చెప్పింది మాత్రం నాకు ఇలాగా ఇంట్లో పూజలు అట్లాంటివి ఏమీ పెట్టేవారు కాదు, కానీ అన్ని స్తోత్రాలు చదివించేవారు మా చేత. అన్ని కంటదా వచ్చేవన్నమాట. ఈ ఒక్క స్తోత్రం చదివితే అందరు అమ్మవార్ల మన్నన మనకుంటుంది, వాళ్ళ దీవెన మనకుంటుంది అని చెప్పేవారన్నమాట. పైగా అప్పట్లో చెప్పేటప్పుడు అష్టాదశ పురాణాలని, అష్టాదశ పీఠకాలని ఇట్లా ఏవో చాలా చెప్పేవారు. వాటన్నిటిని కూడా శ్రద్ధగా విని మేము ఫాలో అయ్యేవాళ్ళం కూడా. అలవాట్లో ఉంటే తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుకోమనేవారు అనమాట. రాత్రి పెందాడే పడుకోబెట్టేసేవారు. కారణం ఏంటంటే రాత్రి 12 దాటాక చదివితే దెయ్యాలు సంహరిస్తాయి అని. ఆ టైంలో మనం ఏం చదివినా కూడా మన మైండ్కి ఎక్కదు అనేవారు. తెల్లవారుజామున 4 గంటల లేచి చదివితే దేవతలు తిరుగాడే టైం కాబట్టి మనకి ఖచ్చితంగా మనం ఏం చదివినా మనకి మన మైండ్లో ఉండిపోతుంది అని చెప్పేవారు. చల్లనీళ్ళతో కడిగేసుకొని కూర్చోండి, 6 గంటల వరకు చదవండి, ఆ తర్వాత మీ ఇష్టం అనేవారు. కరెక్ట్గా అలా చదవడం వల్లే ఏమాత్రం చిన్న తక్కువ చదువుకున్నా అది మా మైండ్లో ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శుక్రవారం చేయవలసిన పనులు ముందు తలంటుకోవడం. ఆడవాళ్ళు శుక్రవారం తలంటుకోవడం చాలా చాలా మంచిదని చెప్పేవారు. ఆ విధంగానే నేను పెళ్ళయ్యాక ఇన్ని రోజులైనా కూడా నేను అదే ఫాలో అవుతున్నాను. చాలామంది శుక్రవారం తలంటుకోవంటే ఏదో తప్పు అంటారు. లేదు, శుక్రవారం తలంటుకోవాలి. తలంటుకోవడమే కాదండి, నేను చెప్పే ఒక స్తోత్రం ఉంది, ఇది తప్పకుండా చదువుకోండి. అందరు అమ్మవార్లు వారి అనుగ్రహం మీ ఖచ్చితంగా మీ యందు ఉంటుంది. ధైర్యాన్ని అన్నిటినీ మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ అమ్మవారి స్తోత్రం తప్పకుండా చదవాలండి. మాకు దగ్గరే పిఠాపురం, కానీ మాకు పిఠాపురంలో ఇంత ప్రసిద్ధి గల అమ్మవారు ఉన్నారని తెలిసేటప్పటికే చాలా పెద్దవాళ్ళం అయిపోయాం మేము. మా వాళ్ళందరూ ఇక్కడ మేము కూడా చాలా దూర యాత్రలు అన్నీ చేసేసాము. అప్పుడు చేశాక మా పెద్ద తోటి కోడలు గారు అయితే ఇంకా కేదార్నాథ్, బద్రీనాథ్ అవన్నీ తిరిగి వచ్చేసారు. అప్పుడు చెప్పారు, శోభ మనకి దగ్గరలో ఉన్నదాన్నే మనం చూడలేకపోయామే అని. అప్పుడు మేము ప్రత్యేకంగా కార్ చేసుకుని నేను మా అక్కయ్య గారు వెళ్ళామన్నమాట ఆ అమ్మవారిని దర్శనం కోసం అనమాట. అయితే ఆ అమ్మవారిని డైరెక్ట్గా చూడకూడదంటారు, అద్దంలో చూసి అమ్మవారిని చేయాలి. ఆ అమ్మవారి పేరు పురుహూతిక అమ్మవారు అనమాట. చాలా అది పేరులో కూడా చక్కని పేరు, చక్కని తల్లి, ఎంత అందమైన ముఖంలాగా కనబడుతుందన్నమాట. పురుహూతిక అమ్మవారు అనమాట, పీఠాపురంలో ఉన్నవారు. అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము అని చెప్పి ఇది చదివించేవారండి. అయితే నేను అప్పుడు అన్నీ మర్చిపోయాను, మళ్ళీ మొదటికి వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాను చదవడం. ఇది నేను మీకు ప్రింట్ కూడా చేసిస్తాను, చదువుతాను. లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచి కాపురే, ప్రద్యుమ్నే శృంఖళాదేవి చాముండి క్రౌంచపట్రణే, అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి ముహూర్యే ఏకవీర, ఉజ్జయిన్యాం మహాకాళి పీఠికా పురుహూతిక, ఓఢ్యానాం గిరిజాదేవి మాణిక్యాం దక్షవాటిక, హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవీశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరి,
వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేతు సరస్వతి. 18 అమ్మవార్ల పేర్లు మనం శుక్రవారం ఒక్కసారి చదువుకుంటే ఇంకా మనకుండే ఎలాంటి కష్టాన్నైనా అందరమ్మలు మన చేతి పట్టుకొని చక్కగా చిన్నపిల్లలా నడిపించుకొని మన కష్టం లేకుండా మనని ముందుకు నడిపిస్తారు. ఇది మా పెద్దవాళ్ళు నాకు చెప్పారు కాబట్టి నేను మీతో షేర్ చేశానన్నమాట. పూజలు అవి నేను చేస్తుంటాను కానీ పెద్దగా చేయలేను. నాకు తెలిసిన పూజ ఇదే. పెద్దవాళ్ళు చెప్పినవి చదువుకోవడం, ఒక కొబ్బరికాయ కొట్టడం. మనం చేసే ఏ పూజ అయినా కూడా నిస్వార్థంగా మనం మన యొక్క ఆశలే కాకుండా మనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ పూజిస్తే అన్నీ సక్సెస్ అవుతాయండి. దీనికి ఎగ్జాంపుల్ నేను నా కోసం కోరుకున్నవి ఏమీ అవ్వవు. అలాగే నేను మా వాళ్ళందరి కోసం పెళ్ళిళ్ళకైతేనేంటి, ఉద్యోగాలకైతేనేంటి అలా వెంకటరమణమూర్తిని కోరుకుంటానా వెంటనే అయిపోతాయండి. నడిచెక్కుతానని దండం పెట్టుకుంటాను అయిపోతాయి. ప్రదక్షిణ చేస్తానని దండం పెట్టుకుంటే అయిపోతాయి. వాళ్ళకి అలా అయ్యాక మళ్ళీ వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది. వెంకన్నకి కూడా అదే దండం పెట్టుకుంటాను. నా గురించి నేనేమి కోరను, నా గురించి నీ మీద వదిలేసి నేను నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కోరుతానని దండం పెట్టుకుంటాను. సెలవు.